ప్రజా చైతన్యమే లక్ష్యంగా సాగిన యువగళం పాదయాత్ర స్ఫూర్తితో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ నెల 11 నుంచి శంఖారావం పేరుతో మరో యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. రానున్న ఎన్నికలకు పార్టీ క్యాడర్ను కార్యోన్ముఖులను చేసే లక్ష్యంతో ఈసారి లోకేష్ పర్యటన సాగనుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ప్రారంభం కానున్న శంఖారావం యాత్ర ప్రతిరోజు 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగనుంది. 11 రోజుల పాటు 31 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ ఈ యాత్ర సాగనుంది. వార్డు స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించే ఈ కార్యక్రమంలో వివిధ వర్గాలకు భరోసా కల్పించనున్నారు. అధినేత చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6 కార్యక్రమాలపై ప్రజలను చైతన్యవంతం చేయడం తదితర అంశాలపై లోకేష్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారు. నిర్ణీత రూట్ మ్యాప్ ప్రకారం ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం లోకేష్ ఆయా నియోజకవర్గ కేంద్రాలకు వెళ్లి క్యాడర్తో సమావేశమవుతారు. ఆయా నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలు, వాటి పరిష్కారానికి అధికారంలోకి వచ్చాక చేపట్టాల్సిన చర్యలపై సమావేశంలో చర్చిస్తారు. తప్పుడు కేసులు, వేధింపులకు గురైన కార్యకర్తల, వివిధ వర్గాల ప్రజలకు లోకేష్ భరోసా కల్పిస్తారు. ప్రజా చైతన్యమే లక్ష్యంగా సాగిన యువగళం పాదయాత్ర స్ఫూర్తితో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ నెల 11 నుంచి శంఖారావం పేరుతో మరో యాత్రకు శ్రీకారం చుట్టారు. రానున్న ఎన్నికలకు పార్టీ క్యాడర్కు కార్యోన్ముఖులను చేసే లక్ష్యంతో ఈసారి లోకేష్ పర్యటన సాగనుంది. రైట్, ఓవరాల్ గా ఇదే పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటకృష్ణ అందిస్తారు. వెంకటకృష్ణ, చెప్పండి, ఇక చూసుకుంటే 11 నుంచి లోకేష్ ఉత్తరాంధ్ర పర్యటన జరగనున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్ ఏ విధంగా ఉంది? ఈ నెల 11వ తేదీ నుంచి మరొక మారు శంఖారావం పేరుతో తెలుగుదేశం పార్టీ యువనేత లోకేష్ పాదయాత్రను స్టార్ట్ చేయనున్నారు. అయితే ఇది ఏంటంటే పార్టీ క్యాడర్ ను సమాయత్తం చేయడానికి, అలాగే ఏదైతే అణగారిన వర్గాలు ఉన్నాయో, ఎవరైతే ఇంకా గత ప్రభుత్వంలో ఎవరైతే నష్టపోతూ వచ్చారో వీళ్ళందరూ కూడా బలోపేతం చేయడానికి, వాళ్ళకి భరోసా ఇవ్వడానికి ఈ యొక్క పాదయాత్రను నిర్వహించినట్లుగా అచ్చెన్నాయుడు గారు ఈ రోజున పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఒక మీడియా సమావేశంలో తెలియజేశారు. అయితే ప్రతిరోజు కూడా మూడు నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ఇది మొత్తం కూడా 45 నుంచి 50 రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరుగుతాయని, ఇదంతా కూడా ఎన్నికలలో కేడర్ను సమాయత్తపరచడం కోసమే ఏర్పాటు చేస్తూ ఉన్నారని కూడా తెలియజేస్తూ వచ్చారు. రైట్, థ్యాంక్ యూ వెంకటకృష్ణ.